ఓ అక్క జరట్లా మార్కెట్కి పోయేద్దాం రాదు అని పిలిచినామనుకో, ఏ నాకు ఇప్పుడు వీలు కాదురా, బట్టలు విండేది ఉంది, నువ్వు వైరా పప్పు. సరిగా నీ వచ్చేటప్పుడు ఒక కళ్యాణ కట్ట పట్టుకరా, నువ్వు నాకు 3 రూపాయలు ఇచ్చేది ఉండే కదా అని అంటారు. అంతే మరి, ఆమె పని కోసం నేనెందుకు పోవాలి అని అనుకుంటారు కొందరు. కానీ ఒకతానికి ఒకళ్ళు చెప్పకుంటే ఇంకొకళ్ళు ఆడోళ్ళు అంతా పోయిండ్రు. అంత ముఖ్యమైన పనికి పోతే పాపం ఏమైందో చూడుర్రి. పాపం అందరికి దెబ్బలు తాకినాయి. ఒక ఏడుపులు కాదు, టక్కరైతే దెబ్బలు తాకినోళ్ళో ఇంకేదన్నా ప్రమాదం జరిగినోళ్ళో కాదు, ఇదంతా చీరల పుణ్యం. సిద్దిపేటల గీ షాపింగ్ మాల్ వాళ్ళు 10 రూపాయలకే చీర అనే ఆఫర్ని పెట్టిర్రు. ఈగేముంది, అమ్మలక్కల అంత వచ్చి దుక్న ముంగట లైన్లు కట్టిర్రు పొద్దుగాలనే. గంటసేపే ఆఫర్, ఒక్కొక్కలకు ఒకటే చీరన్నట. దొరుకుతాయో దొరకయో అనే ఆత్రంలా గేట్ తీయంగానే ఒకల్ని పట్టకోగలు నూకేసుకుర్రు. అంతా ఆగమాగం జగన్నాథం. 20 మందికి దెబ్బలు దాకి దౌకాన్ల పడ్డారు చీరల ఆఫర్ల వల్ల. ఆఫర్ పెడితే ఆడోళ్ళు బగ్గొస్తారు, పద్ధతిగా లైన్లు కట్టియాలి అనే సోయి ఉండద్దా షాపోళ్లకు? మీరు కూడా అట్లా ఆగమాగం చేస్తే ఎట్లా అక్కలు? ఇప్పుడు చూడు ఎంత పనాయే. 10 రూపాయల చీరను చూసుకుంటే దౌకన్లో 1000 రూపాయలు పెట్టాల్సి వచ్చే. వాళ్ళు పబ్లిసిటీ కోసం కండిషన్ల ఆఫర్లు పెడతారు, మీరేమో ఉరికిపోయి ఉత్తగానే ఆగమవుతారు.